డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం ప్రోగ్రెషన్ అంటే ఏంటి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా, నెక్స్ట్ ఒకవేళ ఉంటే ఫస్ట్ టర్మ్ ఏంటి, నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఎంత టర్మ్ ఆఫ్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. అసలు ఇది ఎందుకు చూడండి, ఇక్కడ 1, 5, 9, 13 ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెస్లోనే కదా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఫిఫ్త్ టర్మ్ ఎంత వస్తుందంటే మనం చెప్పవచ్చు. ఎంత వస్తుంది చూడండి, ప్రతిదాన్ని 4 యాడ్ చేసుకుని వెళ్ళిపోవడమే. అంటే ఎంత వస్తుంది, 17 వస్తుంది. నెక్స్ట్ 6th టర్మ్ ఎంత, 21 వస్తుంది. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఇందులోనే ఒకవేళ 1000 టర్మ్ అడిగాడు అనుకోండి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవడమేనా, వేరే ఛాన్స్ ఏం లేదా? ఉంది. అదేంటంటే ఎంత టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎంత టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఒక ఫార్ములా రాసుకుంటాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ తీసుకుందాము. సో లెట్ ఏబి ఫస్ట్ టర్మ్ అండ్ డిబి కామన్ డిఫరెన్స్ ఆఫ్ అన్ ఏపీ. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ టర్మ్ ఏ అని, కామన్ డిఫరెన్స్ డి అని అనుకుందాం. దెన్ ఫస్ట్ టర్మ్ మనం నెంబరింగ్ ఇద్దాం. ఏంటి, A1. ఏంటది A1 అంటే ఎంత, ఏ ఫస్ట్ టర్మ్ కదా అది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ A2. సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది మనకి, ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏంటి, ఇక్కడ A1 కదా, అంటే A1 ప్లస్ కామన్ డిఫరెన్స్ ఎంత, టీ. మరి A1 అంటే ఏంటి, ఏ కదా, అంటే A ప్లస్ డి అనమాట. A ప్లస్ డి. నెక్స్ట్ థర్డ్ టర్మ్ తీసుకుందాం. థర్డ్ టర్మ్ అంటే A3 ఎలా రాస్తాము, థర్డ్ టర్మ్ కాబట్టి సెకండ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. అంటే A2 ప్లస్ డి. బట్ A2 అంటే ఏంటి, A ప్లస్ డి ప్లస్ డి. సో ఎన్ని డీస్ ఉన్నాయి చూడండి, A ప్లస్ 2D. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ చూడండి. ఫోర్త్ టర్మ్ అంటే A4. సో A4 ఎలా రాస్తాము, A3 ప్లస్ డి. ఆ ముందు టర్మ్కి ప్రిసీడింగ్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయడమే. A3 అంటే ఎంత వచ్చింది మనకి, A ప్లస్ 2D కదా, అంటే A ప్లస్ 2D ప్లస్ డి, A ప్లస్ 3D. సో బాగా అబ్జర్వ్ చేయండి, A2 ఉంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది. ఇక్కడ A3 అని ఉంటే ఇక్కడ ఎంత ఉంది, A2 అని ఉంది. A4 ఉంటే A3 ఉంది. ఇప్పుడు నేను ఇంకా ఇలా రాయకుండా నేను A5 అని రాస్తాను. ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది చెప్పండి, A ప్లస్, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 వచ్చిందంటే ఒకటి లెస్ అవుతుంది. సో ఇక్కడ A5 ఏమవుతుంది, A ప్లస్ 4D అవుతుంది. A ప్లస్ 4D. సో ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే ఇన్ జనరల్ ఎంత టర్మ్ అంటే AN ఏమవుతుంది చెప్పండి, A ప్లస్ ఎన్కి ముందున్న నెంబర్. సో ఇక్కడ చూడండి 4 ఎలా రాయొచ్చు, A ప్లస్ 5కి ముందున్న నెంబర్ ఏంటి, 5 - 1 × D అని రాస్తాం కదా. అలాగే దీన్ని ఎలా రాస్తామంటే A ప్లస్ n - 1 × D అని రాస్తాము. సో దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ nth టర్మ్ ఆఫ్ అన్ ఏపీ విత్ ఫస్ట్ టర్మ్ A అండ్ కామన్ డిఫరెన్స్ D అనమాట. సో ఇది ఫార్ములా కింద రాసుకుందాం. nth టర్మ్ ఆఫ్ ఏపీ విత్ ఫస్ట్ టర్మ్ A అండ్ CD అంటే కామన్ డిఫరెన్స్ అందాం. D ఈజ్ AN ఈక్వల్స్ టు A ప్లస్ n - 1 × D. ఓకే, ఇది వస్తే మనకి 6.2 ఎక్సర్సైజ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి అడిగాడు. చూడండి, సో ముందు గివెన్ ఏపీ అని రాయండి. ఇప్పుడు గివెన్ ఏపీ, వాట్ ఈస్ గివెన్ ఏపీ, 5, 1, -3, -7. ఇయర్
వాట్ ఈజ్ A1? A1 ఈక్వల్స్ టు 5, A2 ఈక్వల్స్ టు 1, A3 ఈక్వల్స్ టు -3, A4 ఈక్వల్స్ టు -7. ఓకే, సో దేర్ ఫోర్ ఫస్ట్ టర్మ్, వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్? A ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్, D ఈక్వల్స్ టు A2 మైనస్ A1. అసలు ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం కామన్ డిఫరెన్స్ని? మనకి ఏం కావాలి? 10th టర్మ్ కావాలి. సో AN ఫార్ములా వాడాలి. మరి ANలో మనకి D ఉంది కదా ఫార్ములా, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ DN ఉంది కదా, అందువల్ల D ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో A2 మైనస్ A1, A2 అంటే ఏంటి? 1 మైనస్ A1 అంటే 5, సో 1 మైనస్ 5 అంటే -4. సో వీ నో దట్ nth టర్మ్ కామా AN ఈక్వల్స్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. దేర్ ఫోర్ మనకు కావాల్సింది 10th టర్మ్ కదా, సో దేర్ ఫోర్ 10th టర్మ్ A10, 10th టర్మ్ కామా A10 ఈక్వల్స్ టు ఫార్ములా చెప్పండి ఇప్పుడు. A ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ D అంటే 9D అని రాసేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 19 వస్తుంది, ఇక్కడ 1000 ఉంటే 999 అని వస్తుంది. ఓకేనా, ఒక నెంబరు లెస్ చేసేయడమే. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు A అంటే ఏంటి అనుకున్నాం మనం? A1 అన్న A అన్న ఒకటే కదా, సో 5 ప్లస్ 9 ఇంటూ D అంటే ఎంత మనకి కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? -4. సో 5 మైనస్ 9 4 ఎంత? 36. సో 36 నుంచి 5 తీస్తే ఎంత వస్తుంది? -31 వస్తుంది. దేర్ ఫోర్ 10th టర్మ్ కామా A10 ఈక్వల్స్ టు -31. ఓకేనా, దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఎగ్జాంపుల్ 4. మీరు కంపల్సరీగా ఎగ్జాంపుల్ సమ్స్ కూడా చేయాలి. ఓకే, సో 4 సమ్ చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ AP ఈజ్ -81 అండ్ ఈజ్ దేర్ ఎనీ టర్మ్ 0? అంటే ఇలా రాస్తూ వెళ్ళిపోతున్నప్పుడు 0 అనే టర్మ్ వస్తుందా లేదా, వస్తే కారణం ఏంటి అది అడుగుతున్నాడు. ఓకే, సో గివెన్ AP అని రాద్దాం. సో వాట్ ఈస్ గివెన్ AP? 21, 18, 15, సో ఆన్. సో ఇయర్ ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 21. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ అంటే D ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 అంటే ఏంటి ఇక్కడ? 18 మైనస్ 21. 18లో 21 తీస్తే ఎంత వస్తుంది? -3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇందులో 81 అనేది -81 అనేది ఎన్నో టర్మ్ అని అడుగుతున్నాడు. సో ఎన్నో టర్మో తెలియదు కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అనుకుందాం. ఓకే, సో లెట్ AN ఈక్వల్స్ టు -81, దట్ ఈస్ nth టర్మ్ ఈజ్ 80 మైనస్ 81. ఓకే, ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు n ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్నో టర్మో తెలియదు కాబట్టి nth టర్మ్ అని అనుకుందాం. సో దెన్ AN అంటే ఫార్ములా ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈక్వల్స్ టు -81. ఏ వాల్యూ వేసేయండి. ఏ అంటే ఎంత ఇక్కడ? A1 అన్న A ఒకటే కాబట్టి 21 ప్లస్ n అంటే తెలియదు కదా, n మైనస్ 1 ఇంటూ D అంటే ఎంత వచ్చింది మనకి? -3 ఈక్వల్స్ టు -81. దిస్ ఇంప్లైస్ ఈ 21 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. n మైనస్ 1 ఇంటూ -3 ఈక్వల్స్ టు -81 -21. ఓకే, దిస్ ఇంప్లైస్ -3 ఇంటూ n మైనస్ 1 ఈక్వల్స్ టు ఇది ఎంత వస్తుంది? -102 వస్తుంది. దిస్ ఇంప్లైస్ n మైనస్ 1 ఏమవుతుంది? -102 బై -3 అంటే 34. సో n మైనస్ 1 ఈక్వల్ 34 కాబట్టి n ఎంత వస్తుంది? 34 ప్లస్ 1 అంటే 35. సో దేర్ ఫోర్ 35th టర్మ్ ఈస్ వాట్? ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? ఎంత? -81. ఓకే, సో మరి ఈజ్ దేర్ ఎనీ టర్మ్ 0 అంటున్నాడు, ఉంటుందా? సో చూద్దాం మళ్ళీ సేమ్ దీనిలాగే. సో లెట్ AN ఈక్వల్స్ టు 0 అనుకుందాం. సేమ్ -81కి ఎలా చేస్తామో 0 కూడా అలా చేస్తాం. దెన్ చూడండి, AN అంటే మళ్ళీ A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈక్వల్స్ టు 0. A అంటే రాయండి
ఏ అంటే 21 ప్లస్ n-1 ఇంటూ డి అంటే -3 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ -3 ఇంటూ n-1 ఈక్వల్స్ టు -21. దిస్ ఇంప్లైస్ n-1 ఈక్వల్స్ టు -21 బై -3 అంటే 7. దిస్ ఇంప్లైస్ n ఈక్వల్స్ ఎంత వస్తుంది 8. దేర్ ఫోర్ 8th టర్మ్ ఈక్వల్స్ టు 0. 8th టర్మ్ A8 ఈక్వల్స్ టు 0. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డిటర్మైన్ ద ఏపీ హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ 7th టర్మ్ ఈజ్ 9. ఈ సమ్ అడిగాడు. ఓకేనా? సో వాట్ యూఆర్ గివెన్ థర్డ్ టర్మ్ అంటే ఏంటి A3 కదా. A3 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు మనకి 5. అలాగే 7th టర్మ్ A7 ఈక్వల్స్ టు 9. This implies A3 means what? A plus 2D equals to 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే A7 అంటే ఏంటి? A plus 7 అంటే ఏంటి? 7 - 1 తీసుకోవాలంటే A plus 6D ఈక్వల్స్ టు 9. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంది. మీకు ఐడియా ఉంది కదా. ఇది ఏఎన్ అంటే ఏంటి? A plus n-1 ఇంటూ డి అనమాట. ఇక్కడ ఎంత అయితే ఉందో దాంట్లోంచి ఒకటి సపరేట్ చేస్తాం అంతే. సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, 2లోంచి 1 సపరేట్ చేసామనుకోండి. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? A plus 6D ఈక్వల్స్ టు 9. ఇక్కడ A plus 2D ఈక్వల్స్ టు 5. సపరేట్ చేసేయండి. మైనస్ క్యాన్సిల్. ఏ క్యాన్సిల్. 60లోంచి 2D తీస్తే 4D ఈక్వల్స్ టు 4. దిస్ ఇంప్లైస్ D ఈక్వల్స్ టు 4/4 అంటే అంత 1 వచ్చింది. సో D ఈక్వల్ టు 1 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 1లో సబ్స్టిట్యూట్ D ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. దెన్ A ప్లస్ 2 ఇంటూ డి అంటే ఎంత 1 ఈక్వల్స్ టు 5. దిస్ ఎంప్లాయిస్ A ఈక్వల్స్ టు 5 - 2 ఈక్వల్స్ టు 3. సో దస్ మనకి ఏమొచ్చింది? A ఈక్వల్స్ టు 3 అండ్ D ఈక్వల్స్ టు 1. D ఈక్వల్స్ టు 1. సో ఏమన్నాడు? డిటర్మైన్ ద ఏపీ అన్నాడు కదా. ఒక 5 టర్మ్స్ రాసేద్దాం. ఏపీ అంటే ఎలా ఉంటుంది? A ప్లస్ డి, A ప్లస్ 2D, A ప్లస్ 3D అలా కదా ఉంటుంది. దేర్ఫోర్ ఏ అంటే వస్తుంది కదా. A ప్లస్ డి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 3 + 1 4. నెక్స్ట్ A ప్లస్ 2D 3 + 2 ఇంటూ 1 5. A ప్లస్ 3D 3 + 3 ఇంటూ 1 6. దేర్ఫోర్ అలా రాసుకున్నాం. దేర్ఫోర్ ఏపీ ఈజ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఏంటి? 3 కదా. 3. సెకండ్ టర్మ్ 4. నెక్స్ట్ 5 6 సో ఆన్. ఇది మనకి కావాల్సిన ఏపీ అనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. చెక్ వెదర్ 301 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇది ఏపీ అని ఇవ్వలేదు. సో ఇది ఏపీ అవుతుంది, చెక్ చేద్దాం. ఏపీ అయిన తర్వాత ఈ 301 అనే టర్మ్ ఉందో లేదో చూద్దాం. సో గివెన్ లిస్ట్ అని రాద్దాము. సో గివెన్ లిస్ట్ ఏంటి? 5 11 17 23 సో ఆన్. ఓకే, సో ఇయర్ ఇది ఏపీలో ఉందా లేదంటే ఏం చెక్ చేయాలి? A2 - A1 = A3 - A2 = A4 - A3 అదే కదా చూడాలి. సో ఇక్కడ A1 A2 A3 ఏంటో చూద్దాం. A1 ఈక్వల్స్ టు 5, A2 ఈక్వల్స్ టు 11, A3 ఈక్వల్స్ టు 17, A4 ఈక్వల్స్ టు 23 సో ఆన్. సో నౌ A2 - A1 ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈజ్ A2 - A1? 11 - 5 6. అలాగే A3 - A1 A3 - A2 అంటే 17 - 11 6. అలాగే A4 - A3 అంటే A4 అంటే 23 మైనస్ A3 అంటే 17 అంటే 6. దేర్ఫోర్ అన్నీ ఎలా వచ్చాయి? ఈక్వల్గా వచ్చాయి కదా. దేర్ఫోర్ A2 - A1 ఈక్వల్స్ టు A3 - A2 ఈక్వల్స్ టు సో ఆన్. ఇలా వచ్చాయి అన్నీ దేనికి ఈక్వల్? 6 వచ్చింది అనమాట. దేర్ఫోర్ ద లిస్ట్ ఈజ్ ఇన్ వాట్? AP
విత్ ఫస్ట్ టర్మ్. వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్? విత్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు, ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 5 అండ్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు డి ఎంత 6. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇది ఏపీఏ. ఇప్పుడు 301 ఉందో లేదో చూద్దాం. సో లెట్ ఏఎన్ ఈక్వల్స్ టు 301 ఉందేమో అనుకుందాం. అలాంటి ఎన్ ఉందనుకుందాం. ఆ ఎన్ ఏమవ్వాలి ఇప్పుడు? సమ్ ఈవెన్ ఇంటీజర్, అదే సారీ పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. ఓకేనా, చూద్దాం. దెన్ ఏఎన్ అంటే చెప్పండి. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 301. దిస్ ఇంప్లైజ్ వాట్ ఈజ్ ఏ? 5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డి అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ డి? డి ఎంత వచ్చింది? 6 కదా. 6 ఈక్వల్స్ టు 301. This implies n minus 1 into 6 equals to 301 minus 5. సో 301 లోంచి 5 తీస్తే ఎంత వస్తుంది? 296. అవునా, 296. దిస్ ఇంప్లైస్ n minus 1 ఏమవుతుంది? 296 by 6. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూద్దాం. 2 3s 2 148. దిస్ ఇంప్లైస్ n ఎంత వస్తుంది? 148/3 ప్లస్ 1 అంటే ఎంత? ఇది ఎల్సిఎం కడితే 151/3 వస్తుంది. దేర్ఫోర్ n ఈక్వల్స్ టు 151/3. అంటే ఈ టర్ము ఇన్నో టర్ము 301 అవుతుందట. అంటే అది పాసిబుల్లా? అంటే సెకండ్ టర్ము, థర్డ్ టర్ము, ఫోర్త్ టర్ము, ఫిఫ్త్ టర్ము అనాలి, కానీ 151/3 టర్మ్ అంటాం. సో ఇలా ఉండకూడదు మనకి. ఇక్కడ ఏఎన్ అని రాసినప్పుడు అది ఏమవ్వాలంటే నేచురల్ నెంబర్ అవ్వాలి. నేచురల్ నెంబర్ అయితేనే అది అడ్జస్ట్ అవుతున్నట్టు. దేర్ఫోర్ ఈజ్ నాట్ యాన్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ నేచురల్ నెంబర్. పాజిటివ్ ఇంటీజర్. దేర్ఫోర్ ఏం రాస్తాము? 301 is not a term of AP అన్నమాట. The given list. మరోసారి చెప్తున్నా చూడండి. ఒక లిస్ట్ ఇచ్చాడు, ఇందులో 301 అనే టర్మ్ ఉంటుందో లేదో అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఆ లిస్ట్ ఏపీలో ఉందో లేదో చూసాం. ఏపీలోనే ఉంది. ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది? 5 వచ్చింది. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఇక్కడ ఆ టర్మ్ ఉందా లేదో తెలుసుకోవాలంటే ఏఎన్ ఈజ్ 301 అని అనుకుందాం. అంటే ఎంత టర్మ్ అని అనుకుందాం. బట్ ఎన్ అనేది ఏమవ్వాలంటే సమ్ పాజిటివ్ ఇంటీజర్ రావాలి. కానీ ఏమైంది అక్కడ? ఇలా సింపుల్గా చేసుకుంటూ వస్తే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది? 151/3. 151/3 టర్మ్ 301 అని చెప్తున్నాడు. సో ఇలాంటి టర్మ్ ఉండదు మనకి. సో మనం ఎలా చెప్తాం అంటే ఏఎన్ అన్నప్పుడు ఎన్ అనేది కంపల్సరీగా ఏమవ్వాలంటే పాజిటివ్ ఇంటీజర్ రావాలి. బట్ ఇక్కడ ఎన్ ఏమైంది? ఇంటీజర్ కాలేదన్నమాట. సో దేర్ఫోర్ 301 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఆఫ్ గివెన్ లిస్ట్ అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్ చూడండి. హౌ మెనీ 2-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? సో 2-digit నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచే కదా. 10, 11, 12 అప్ టు ఎంతవరకు? లాస్ట్ నెంబర్ ఏంటి? 99. ఇందులో 3 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ కావాలంటున్నాడు. సో ఈ లిస్ట్లో 3 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ రాయండి. ఏటేటి వస్తాయి? 10 డివిజిబుల్ అవ్వదు, 11 అవ్వదు, 12 అవుతుంది. అంటే 12. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది? 15. తర్వాత 18. అలా రాసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ ఎంత వస్తుంది? 99. ఓకే, సో ఇవన్నమాట లిస్ట్ ఆఫ్ 2-digit నెంబర్స్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు చూడండి. హౌ మెనీ 2-digit నెంబర్స్ అని అడుగుతున్నాడు. సో దీనికి ఏం చేస్తాం చెప్పండి. ఇది ఏపీఏ కదా. లాస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ? 99. సో ఈ ఏపీలో లాస్ట్ టర్మ్ 99 అనుకుంటా. అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 99 అని అనుకుంటాము. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. అదే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ కింద వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలా రాస్తామంటే ద లిస్ట్ ఆఫ్ 2-digit నెంబర్స్ divisible by 3 is అని రాసి ఏంటవి? 12, 15, 18, 21, 24,
సో ఆన్ 99. కొంతమంది డౌట్ రావచ్చు, సార్ అలా మొత్తం 99 వరకు రాసేవచ్చు కదా, అప్పుడు చెప్పవచ్చు కదా అని అనుకోవచ్చు. అలా ఒక 3 డిజిట్ నెంబర్ అడిగి 3 డిజిట్ నెంబర్ అయ్యి ఉండి నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 3 అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు చెప్పండి? 100 నుంచి 999 వరకు రాయగలరా? అదే ఒకవేళ 4 డిజిట్ నెంబర్ అన్నాడు అనుకోండి, ఏమవుద్ది అప్పుడు? 1000 నుంచి 9999 వరకు రాయగలమా? సో రాయలేం కదా. సో కంపల్సరీగా ఇలాగే మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ముందు ఇది ఏపీలో ఉందో లేదో చూద్దాం. ఏపీలో ఉందా లేదా? క్లియర్గా ఏపీలో ఉందా? చూడండి, డిఫరెన్స్ చూడండి. సో ఇట్ ఈజ్ ఇన్ ఏపీ, ఇట్ ఈజ్ ఇన్ ఏపీ విత్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు ఎంత? 12 అండ్ డి ఈక్వల్స్ టు డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. వాట్ ఈస్ కామన్ డిఫరెన్స్? డి ఈక్వల్స్ టు ఎంత? మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? 3. లేకపోతే ప్రూవ్ కూడా చేయొచ్చు. A1 ఇది A1, ఇది A2, A3, A4 అనుకొని A2 - A1, A3 - A2 చేసాం కదా మనం. అలా చేసుకున్నాం, డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నాయి, అందువల్ల ఇది ఏపీలో ఉందని అలా కూడా ప్రూవ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా రాసేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఆ లాస్ట్ టర్మ్ ఉంది కదా, అది ఎన్నో టర్మో తెలియదు కాబట్టి 99 అది. సో లెట్ ఏఎన్ ఈక్వల్స్ టు 99 అనుకుందాం, లేకపోతే లెట్ 99B, లేకపోతే లెట్ ఎంత టర్మ్ బి 99, దట్ ఈస్ ఏఎన్ ఈక్వల్స్ టు 99. దెన్ ఎన్నో టర్మ్ తెలియదు కాబట్టి ఎంత టర్మ్ అనుకున్నాం. దెన్ ఏఎన్ అంటే ఫార్ములా చెప్పండి, A ప్లస్ n - 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 99. సో ఏ వాల్యూ వేయండి, సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 12 ప్లస్ n - 1 ఇంటూ డి అంటే ఎంత? 3 ఈక్వల్స్ టు 99. దిస్ ఇంప్లైస్ n - 1 ఇంటూ 3 ఈక్వల్స్ టు 99 మైనస్ 12 అంటే ఇదంతా 87. దిస్ ఇంప్లైస్ n - 1 ఏమవుతుంది? 87/3 అంటే 29. దిస్ ఇంప్లైస్ n ఎంత వస్తుంది? n ఈక్వల్స్ టు 29 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. అంటే an ఈక్వల్స్ టు 30 అంటే 30th టర్మ్ ఈజ్ 99. దట్ ఈజ్ ఏ 30th ఈక్వల్స్ టు 99. దేర్ ఫోర్ అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ 30 టర్మ్స్. దేర్ ఫోర్ దేర్ ఆర్ 30 టర్మ్స్, 32 డిజిట్ నెంబర్స్ అని రాద్దాం. లేకపోతే 32 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై వాట్ 3 అన్నమాట. సో ఇలా మీరు ఏ సమ్కైనా సరే చేయొచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8 చూడండి. ఫైండ్ 11th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ ఆఫ్ అన్ ఏపీ అని చెప్పేసి ఒక ఏపీ ఇచ్చాడు. ఫ్రమ్ ది లాస్ట్ లేకపోతే ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ అన్ ఏపీ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ సమ్ ఇలాంటి ఈ మోడల్లోని. సో గివెన్ ఏపీ అని తీసుకుందాం ముందు. గివెన్ ఏపీ, వాట్ ఈస్ గివెన్ ఏపీ? 10, 7, 4 సో ఆన్ -62. అంటే ఇది ఈ ఏపీలో లాస్ట్ టర్మ్ -62. సో ఇందులో ఇంతకీ ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు ముందు క్వశ్చన్ చూద్దాం. ఏంటి ఇక్కడ 11th టర్మ్ ఫ్రమ్ ఎండ్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 లేకపోతే 3, 6, 9, 12, 15, 20 ఉందనుకోండి. సెకండ్ టర్మ్ అంటే ఇది చెప్తాం. సెకండ్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ అంటే ఇది చెప్తాం. సో ఇది ఎలా అడగకుంటే రివర్స్లో అడిగాడు. సో ఇది ఎలా చేస్తాము? క్వశ్చన్ అర్థమైంది కదా. సో ముందు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6 టర్మ్స్ ఉన్నప్పుడు సెకండ్ ఫ్రమ్ ఎండ్ అన్నాడు అనుకోండి, ఎన్నో టర్మ్ అవుతుంది? 1, 2 అంటే ఇది అవుతుంది కదా. సెకండ్ ఫ్రమ్ ఎండ్ అన్నప్పుడు ఇది అవుతుంది. మరి ఇదే ఫ్రమ్ బిగినింగ్ అంటే ఏమవుతుంది? ఎన్నోది అవుతుంది? 1, 2, 3, 4, 5 అంటే ఏమవుతుంది? సెకండ్ ఫ్రమ్ ఎండ్ అన్నా ఒకటే, ఫిఫ్త్ ఫ్రమ్ బిగినింగ్ అన్నా ఒకటే. సో ఇది మళ్ళీ నీకు తర్వాత చెప్తాను. సో ముందు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇయర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు ఏ ఎంత? 10. నెక్స్ట్ డి ఈక్వల్స్ టు A2 - A1 అంటే ఏపీ అనేసాడు కాబట్టి డి వాల్యూ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. 7 - 10 అంటే -3.
ఓకే, సో లెట్ an ఈక్వల్స్ టు లెట్ nth టర్మ్ బి -62. ఓకే, దెన్ an అంటే a ప్లస్ n - 1 ఇంటూ d ఈక్వల్స్ టు -62. దిస్ ఇంప్లైస్ a అంటే 10 ప్లస్ n - 1 ఇంటూ d అంటే ఏంటి -3 ఈక్వల్స్ టు -62. దిస్ ఇంప్లైస్ 10 అని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో -3 ఇంటూ n - 1 ఈక్వల్స్ టు -62 -10 అంటే -72. దిస్ ఇంప్లైస్ n - 1 ఎంత వస్తుంది -72/-3 అంటే ఎంత 24 వస్తుంది. దిస్ ఇంప్లైస్ n ఈక్వల్స్ ఏమవుతుంది 1 + 24 అంటే 25. దేర్ ఫోర్ ఈ ఏపీలో ఎన్ని ఉన్నాయి? సో దేర్ ఫోర్ దేర్ ఆర్ 25 టర్మ్స్ ఇన్ ఏపీ. 25 టర్మ్స్ ఇన్ ఏపీ. ఇప్పుడు ఏమడుగుతారంటే ఈ 25 టర్మ్స్లో వెనక నుండి ఫ్రమ్ ది లాస్ట్ 11th టర్మ్ అడుగుతున్నాడు. ఫ్రమ్ ది లాస్ట్ 11th టర్మ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు అంటే బై ఎగ్జాంపుల్ మీకు ఆ ఫార్ములా ఇచ్చేస్తాను చూడండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం టర్మ్స్? n = 6 కదా. ఓకే, సెకండ్ ఫ్రమ్ ఎండ్ అంటే ఏంటి? ఇది కదా సెకండ్ ఫ్రమ్ ఎండ్. సెకండ్ ఫ్రమ్ ఎండ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ బిగినింగ్ చూస్తే ఏమైంది చూడండి. 1 2 3 4 5 అంటే 5 వచ్చింది. అంటే ఏంటి? ఫిఫ్త్ ఫ్రమ్ బిగినింగ్. సో ఫిఫ్త్ ఫ్రమ్ బిగినింగ్ అన్న ఒకటే, సెకండ్ ఫ్రమ్ ఎండింగ్ అన్న ఒకటే. సో ఈ ఫిఫ్త్ని ఎలా రాస్తామంటే మొత్తం ఎన్ని ఉన్నాయి టర్మ్స్? 6 కదా ఉన్నాయి. 6 - 1 + 1 అని రాస్తాం. అయితే 6 - 2 + 1 అని రాస్తాం. ఎందుకంటే సెకండ్ ఫ్రమ్ ఎండ్ అంటే 6లో 2 తీసేస్తాము, +1 అని కలుపుతాం. అదే థర్డ్ ఫ్రమ్ ఎండ్ అన్నారనుకోండి, అప్పుడేమవుతుంది 6 - 3 + 1 అంటాం. ఓకే, సో n టర్మ్స్ ఉన్నప్పుడు థర్డ్ ఫ్రమ్ ఎండ్ అన్నారనుకోండి n - 3 + 1 అని రాస్తాం. ఓకే, సో ఎన్నో టర్మ్ అంటున్నామో దాన్ని nలోంచి సబ్ట్రాక్ట్ చేసేసి +1 యాడ్ చేస్తాం అనమాట. అదే ఫార్ములా. ఓకే, సో వీ నో దట్ చూడండి 11th టర్మ్ ఫ్రమ్ ఎండ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? n అంటే ఇక్కడ ఎంత 25 కదా. 25లోంచి ఎన్నో టర్మ్ ఇది? 11th టర్మ్. -11 + 1th టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. ఇది మనకి ఫార్ములా అన్నమాట. ఓకే, మళ్ళీ నోట్ పాయింట్ కింద ఇస్తాను మీకు తర్వాత, కంగారు పడద్దు. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 25 + 1 అంటే ఎంత 26. 26 నుంచి 11 తీస్తే ఎంత వస్తుంది 15. సో 15th టర్మ్ ఫ్రమ్ బిగినింగ్, BGI అలా వస్తుంది. బిగినింగ్ అంటే ఏంటిది? A15 కదా. A15 అంటే ఏంటి? మళ్ళీ A + 14D. A అంటే 10 + 14 ఇంటూ D అంటే కామన్ డిఫరెన్స్. వాట్ ఈస్ కామన్ డిఫరెన్స్? ఎంత వచ్చింది మనకి? -3. అంటే 10 - 3 14 ఎంత 42 అంటే -32 అనమాట. సో దిస్ ఈజ్ 11th టర్మ్ ఫ్రమ్ ఎండ్. 11th టర్మ్ ఫ్రమ్ ఎండ్ అనమాట. ఓకే, దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ నోట్ పాయింట్లో మీకు ఫార్ములా రాసిస్తాను. ఓకే, సో ఇదే నోట్ పాయింట్. ఏంటి చూడంటే 8th టర్మ్ ఫ్రమ్ ఎండ్ ఈక్వల్స్ టు n - r + 1th టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. అంటే an - r + 1. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద రాసుకుందాం చూడండి. మొత్తం టర్మ్స్ n ఉన్నాయి అనుకుంటే థర్డ్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ అంటే ఏమవుతుంది n - 3 అని రాసి +1 టర్మ్ ఫ్రమ్ బిగినింగ్. దట్ ఈస్ n - 2th టర్మ్ అన్నమాట. ఇలా ఎన్నైనా మనం ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఇంకా ఎగ్జాంపుల్స్ మనకి 2 ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్కి వద్దాం. 6.2 అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ వెరీ ఈజీ. సో దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనే ఫార్ములా మీద డిపెండ్ అవుతుంది. ఇందులో ఏంటంటున్నాయి చూడండి, ఏ టర్మ్ ఉంది, డి ఉంది, ఎన్ ఉంది, ఏఎన్ ఉంది. ఇక్కడ ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఏఎన్ అంటే ఎంత టర్మ్. ఓకేనా? సో ఎలా ఇస్తాడంటే ఈ మూడిట్లో ఏవో మూడు ఇస్తాడు, ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఏ డి ఎన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏఎన్ వస్తుంది. అలా కాకుండా ఏఎన్ ఇచ్చాడు అనుకోండి, ఏ దగ్గర డి దగ్గర ఏఎన్ దగ్గర వాల్యూ చేస్తే అప్పుడు n-1 వస్తుంది. సో ఇవన్నీ మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. అది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కింద ఇచ్చాడు, ఆ సమ్ మీరు చేయండి. ఇప్పుడు నేను సెకండ్ సమ్ స్టార్ట్ చేస్తాను. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్లో ఫస్ట్ది 30th టర్మ్ ఆఫ్ ఫైండ్ 30th టర్మ్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఒక ఏపీ ఇచ్చాడు. సో ఫస్ట్ సమ్ చేద్దాం. సో గివెన్ ఏపీ ఏంటి 10, 7, 4 సో ఆన్. సో మనకి 30th టర్మ్ కావాలి అంటే A30 అంటే ఏంటి, ఏ ప్లస్ ఎంత వస్తుంది 30 కాబట్టి ఏ ప్లస్ 29D అనమాట. సో ఏ కావాలి, డి కావాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి ఫైండ్ అవుట్ చేసేద్దాం, A30 వచ్చేస్తుంది. సో ఇయర్ ఏ ఈక్వల్స్ టు ఎంత 10. నెక్స్ట్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 మైనస్ A1 అంటే ఏంటి 7 మైనస్ 10 అంటే -3. సో ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 10, డి ఈక్వల్స్ టు -3. therefore 30th టర్మ్ అంటే A30 ఫార్ములా ఏంటనుకున్నాం మనం, ఏ ప్లస్ 29D. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ ఏ 10 ప్లస్ 29 ఇంటూ డి అంటే ఎంత -3. సో 10 మైనస్ 3 ఇంటూ 89 అంటే 29 అంటే 87. సో 10 మైనస్ 87 అంటే ఎంత వస్తుంది, -77. therefore 30th టర్మ్ A30 ఈక్వల్స్ ఎంత వచ్చింది, -77. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. గివెన్ ఏపీ మళ్ళీ ఈక్వల్స్ టు -3, -1/2, 2 సో ఆన్. సో ఇయర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు ఎంత -3. సో కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు A2 మైనస్ A1 అంటే -1/2 మైనస్ ఆఫ్ -3 అంటే -1/2 + 3 అంటే ఎంత వస్తుందంటే 5/2. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. -1/2 + 3 అంటే ఎంత వస్తుంది 5/2. therefore 11th టర్మ్ ఫార్ములా ఏంటి, A11 ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10D. 11 ఉంది కాబట్టి 10 ఒకటి లెస్ చేయడమే. ఓకే, ఏ అంటే మళ్ళీ -3 ప్లస్ 10 ఇంటూ డి అంటే ఎంత 5/2. సో -3 ప్లస్ 2 1s 2 5s 5 5s ఎంత 25. సో 25 నుంచి 3 తీస్తే ఎంత వస్తుంది 22. therefore 11th టర్మ్ A11 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 22. సరే అంత ఈజీగా ఉందో. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఫైండ్ ద రెస్పెక్టివ్ టర్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇందులో 5 సమ్స్ ఇచ్చాడు. 5 సమ్స్ నేనే చెప్తాను. ఇందులో ఫస్ట్ సమ్ చూడండి. A1 ఈక్వల్స్ టు 2 అండ్ A3 ఈక్వల్స్ టు 26. ఫైండ్ A2. ఫస్ట్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 26 అయితే సెకండ్ టర్మ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో గివెన్ A1 అంటే ఏ అని తెలుసు కదా మనకి. A1 అన్నా ఫస్ట్ టర్మ్ అన్నా ఒకటే కాబట్టి ఏ అని రాశాను. ఈక్వల్స్ ఎంత 2. నెక్స్ట్ A3 అంటే ఏంటి A + 2D కదా, అంటే A + 2D ఈక్వల్స్ టు 26. దెన్ ఏ ప్లేస్లో 2 వేసేయండి. 2 + 2D ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 26. దిస్ ఇంప్లైస్ 2D ఎంత వస్తుంది 26 - 2 అంటే ఎంత 24. దిస్ ఇంప్లైస్ D ఈక్వల్స్ టు 24/2. 24/2 అంటే ఎంత వస్తుంది మనకి 12 వస్తుంది. ఓకే, సో మనకి ఏం కావాలి, మనకి A2 కదా. therefore A2 అంటే ఫార్ములా ఏంటి A + 2 ఉంది కాబట్టి 1 రాయాలి, అంటే A + 1D. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత వచ్చింది మనకి 2
ప్లస్ 1 ఇంటూ డి అంటే ఎంత 12, 1 ఇంటూ 12 అంటే 2 ప్లస్ 12 అంటే ఎంత వస్తుంది 14 అనమాట. దేర్ఫోర్ A2 ఈక్వల్స్ టు 14. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. A2 ఈక్వల్ టు 13, A4 ఈజ్ ఈక్వల్ టు 3. ఫైండ్ A1, A3. A2 అంటే సెకండ్ టర్మ్, A4 అంటే థర్డ్ టర్మ్. ఓకే, సో గివెన్ A2 అంటే రాసేయండి. ఫార్ములా ఏంటి అంటే A2 ఈక్వల్ 13 కదా. దిస్ ప్లస్ A2 అంటే ఏంటి A+2 ఉంది కాబట్టి అందులో ప్లస్ చేయండి అంటే 1D అంటే A+D ఈక్వల్స్ టు 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే రెండోది A4 ఈక్వల్స్ టు 3. దిస్ ఇంప్లైస్ A4 అంటే ఏంటి A+3D ఈక్వల్స్ టు ఇదంతా 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు రెండింటి నుంచి AD వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. సెకండ్ ఈక్వేషన్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసేయండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి A+3D ఈక్వల్స్ టు 3. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి A+D ఈక్వల్స్ టు 13. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది. 3D నుంచి D తీస్తే 2D అవుతుంది. 2D ఈక్వల్స్ టు -10. 3 మైనస్ ఇక్కడ మైనస్ ఇలా వస్తాయి కదా. 2D ఈక్వల్స్ టు -10. దిస్ ఇంప్లైస్ D ఎంత వస్తుంది -10/2 అంటే -5. సో D ఈక్వల్ టు -5 మళ్ళీ ఇందులో ఫస్ట్ ఈక్వేషన్లో వేయండి. సో ఫ్రమ్ 1 అంటే ఫ్రమ్ 1 మీన్స్ సబ్స్టిట్యూట్ D ఈక్వల్ టు -5 ఇన్ 1 అని అర్థం. A ప్లస్ D అంటే ఏంటి -5 ఈక్వల్స్ టు 13. సో దిస్ ఇంప్లైస్ A ఈక్వల్స్ టు 13 + 5 అంటే ఎంత వస్తుంది 18. దేర్ఫోర్ వాట్ ఈజ్ A ఈక్వల్స్ టు 18 అండ్ D ఈక్వల్స్ టు -5. సో పారామీటర్స్ ఆఫ్ AP వస్తాయి మనకి. అంటే ఒక AP ఫైండ్ అవుట్ చేయాలంటే ADలు వస్తే చాలు కదా. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఏం కావాలి, ఇప్పుడు A1 కావాలి, A3 కావాలి. సో నౌ A1. వాట్ ఈజ్ A1 అంటే ఏంటి A కదా, ఫస్ట్ టర్మ్. ఏ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 18. నెక్స్ట్ A3 కావాలి. A3 అంటే ఏంటి A+2D. ఏ అంటే ఏంటి 18 + 2 ఇంటూ D అంటే ఎంత వచ్చింది మనకి -5 అంటే 18 - 10 అంటే ఎంత వస్తుంది 8 అనమాట. దేర్ఫోర్ A1 ఈక్వల్స్ టు 18, A3 ఈక్వల్స్ టు 8. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఇంక ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. A1 ఈక్వల్స్ టు 5 అంటే ఫస్ట్ టర్మ్ 5, ఫోర్త్ టర్మ్ 9 1/2 ఇచ్చాడు. ఫైండ్ A2 అండ్ A3 అన్నాడు. ఓకే, సో గివెన్ A1 అన్నా ఫస్ట్ టర్మ్ అన్నా ఒకటే కాబట్టి A1 ఈక్వల్స్ టు A ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ A4 అంటే ఫోర్త్ టర్మ్ ఎంత ఇచ్చాడు 9 1/2 ఇచ్చాడు. A4 అంటే ఏంటి మనకి A4 ఉంది కాబట్టి ఏంటి రాయాలి 3 రాయాలి అంటే A+3D ఈక్వల్స్ టు 9 1/2 అంటే 9 2s 18, 18 + 1 19/2. 19/2 ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇదేమో 1. సో సబ్స్టిట్యూట్ A ఈక్వల్స్ టు 5 ఇన్ 2. దెన్ 5 + 3D ఈక్వల్స్ టు 19/2. 19/2. దిస్ ఇంప్లైస్ 3D ఎంత వస్తుంది 19/2 - 5 అంటే ఎంత 19 - 2 × 5 అంటే 10 కదా. అంటే 19 - 10/2 అంటే 9/2. దిస్ ఇంప్లైస్ D ఎంత వస్తుంది 9/2 × 3 మల్టిప్లై చేస్తుంది, అవతలకి వస్తే డివైడ్ చేస్తుంది. 3 1s 3 3s అంటే ఎంత ఇక్కడ 3/2. సో దస్ A ఎంత వచ్చింది మనకి 5, D ఏమో 3/2. ఇప్పుడు ఏం కావాలి A2 కావాలి. దేర్ఫోర్ A2 ఫార్ములా ఏంటి A+2 ఉంది కాబట్టి 1 రాయాలి 1D. A అంటే 5 ప్లస్ D అంటే 3/2 ఎంత వస్తుంది 2 5s 10, 10 + 3 అంటే 13/2. A2 ఎంత 13/2. నెక్స్ట్ A3 కావాలి. A3 కదా, A3 A+3 ఉంది కాబట్టి ఎంత రాయాలి ఇక్కడ 2 రాయాలి అంటే A+2D. అంటే A అంటే మళ్ళీ 5 + 2 × D అంటే ఎంత 3/2. 2 క్యాన్సిల్ అంటే 5 + 3, 5 + 3 ఎంత వస్తుంది 8 వస్తుంది. దేర్ఫోర్ A2 ఈక్వల్స్ టు 13/2, A3 ఈక్వల్స్ టు 8.
ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. A1 ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, A6 సిక్స్త్ టర్మ్ ఇచ్చారు, A2 A3 A4 A5 ఇక్కడ 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, చూద్దాం. గివెన్ మళ్ళీ A1 అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ కదా, అంటే A ఈక్వల్స్ టు -4. సిక్స్త్ టర్మ్ A6 ఈక్వల్స్ టు 6. A6 అంటే ఏంటి, 6 కదా ఉంది, ఎలా రాస్తున్నప్పుడు A ప్లస్ 5D ఎంత 6. ఓకే, దెన్ ఏ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, ఏ వాల్యూ -4 వేయండి, దెన్ -4 + 5D ఈక్వల్స్ టు 6. దిస్ ఇంప్లైజ్ 5D ఈక్వల్స్ టు -4 రైట్ సైడ్కి వెళ్తే +4 అవుతుంది, 4 + 6 అంటే 10. ఓకే, దిస్ ఇంప్లైజ్ D ఎంత వస్తుంది, మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ డివైడ్ చేస్తుంది, అంటే 10/5 10/5 అంటే ఎంత 2. దేర్ఫోర్ A ఈక్వల్స్ టు -4 అండ్ D ఈక్వల్స్ టు 2. రెండు వస్తాయి, ఇక్కడ ఎన్ని 4 అని కాదు, 100 అడిగినా సరే మనం చేయొచ్చు. సో అందులో ఫస్ట్ది ఏంటి, A2. సో నౌ A2 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, A + 2 కదా ఉంది, అంటే 1 రాయాలి, అంటే A + 1D అంటే D. సో A అంటే -4, D అంటే 2, -4 + 2 అంటే -2. దేర్ఫోర్ A2 ఈక్వల్స్ టు -2 అయిపోయింది. నెక్స్ట్ A3 కావాలి. A3 అంటే ఏంటి, A + 2D. A + 2D. A అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ, వాట్ ఈజ్ A, -4 + 2 ఇంటూ D అంటే ఏంటి 2, అంటే -4 + 4 అంటే 0. దేర్ఫోర్ A3 ఈక్వల్స్ టు 0. అర్థమైందా. నెక్స్ట్ A4 అంటే ఏంటి మళ్ళీ A + 4 ఉంది కాబట్టి 3 అంటే A + 3D. మళ్ళీ A ఎంత వచ్చింది మనకి, A ఏమో -4 వచ్చింది, +3 ఇంటూ D ఎంత వచ్చింది, D ఈక్వల్స్ టు 2 వచ్చింది, అంటే -4 + 6. -4 + 6 అంటే 2. A4 ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ A5 కావాలి. A5 అంటే ఏంటి మళ్ళీ A + 4D. A అంటే -4 + 4 ఇంటూ D అంటే 2. సో -4 + 8, -4 + 8 అంటే 4. దేర్ఫోర్ A5 ఈక్వల్స్ టు 4. సో అన్నీ రాసేద్దాం ఒక దగ్గర, హ్యాండ్స్ అన్నీ ఒకేసారి రాసేద్దాం. చూడండి, A2 ఈక్వల్స్ టు -2, A3 ఈక్వల్స్ టు 0, A4 ఈక్వల్స్ టు 2, A5 ఈక్వల్స్ టు 4. ఇదన్నమాట. ఓకేనా, దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫిఫ్త్ సమ్ చూడండి. సెకండ్ టర్మ్ ఈజ్ 38, సిక్స్త్ టర్మ్ ఈజ్ -22. ఫైండ్ ఫస్ట్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ AP అని చెప్పేసి అడిగాడు. ఓకేనా, సో గివెన్ A2 ఈక్వల్స్ టు 38, A6 ఈక్వల్స్ టు -22. మరి A2 అంటే ఏంటి, A + 2 ఉంది కాబట్టి ఒకటి లెస్ చేయాలి, 1D అంటే D. A + D ఈక్వల్స్ టు 38. దిస్ ఇంప్లైజ్ 6 ఉంది కాబట్టి ఒకటి లెస్ చేయాలి, A + 5D ఈక్వల్స్ టు -22. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2 అంటే A + 5D ఈక్వల్స్ టు -22 ఉంది, A + D ఈక్వల్స్ టు 38 ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే -, ఏ క్యాన్సిల్, 5Dలోంచి D తీస్తే 4D ఈక్వల్స్ టు -60. ఓకే, దిస్ ఇంప్లైజ్ -60 కదా, -22 -38 -60. therefore D ఈక్వల్స్ ఎంత వస్తుంది, -60/4 అంటే -15. D ఈక్వల్స్ టు -15. సో మన D వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఫ్రమ్ 1 A + D అంటే -15 ఈక్వల్స్ టు 38. సో దిస్ ఇంప్లైజ్ ఈ -15 రైట్ సైడ్ తీస్తే +15 అవుతుంది, అంటే A ఈక్వల్స్ టు 38 + 15. 38 + 15 అంటే 53. దేర్ఫోర్ A ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, A ఈక్వల్స్ టు 53 అండ్ D ఈక్వల్స్ టు ఎంత, -15. ఇప్పుడు ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఫస్ట్ది A1 అంటే ఏంటి, ఫస్ట్ టర్మే కదా, అంటే
ఏ ఈక్వల్స్ టు ఎంత 53. నెక్స్ట్ ఏ3 అంటే ఏంటి ఏ ప్లస్ 2d. ఏ అంటే ఎంత 53 ప్లస్ 2 ఇంటూ డి అంటే ఎంత -15. అంటే 53 మైనస్ 30 అంటే ఎంత వస్తుంది 53 నుంచి 30 తీస్తే ఎంత వస్తుంది 23. సో ఏ3 23 అయిపోయింది. నెక్స్ట్ ఏ4 కావాలి. ఏ4 అంటే ఏంటి ఏ ప్లస్ 3d. ఏ ప్లస్ 3d అంటే ఏ అంటే ఎంత వచ్చింది మళ్ళీ మనకి 53 ప్లస్ 3 ఇంటూ డి అంటే ఎంత వచ్చింది -15. సో 53 మైనస్ 45. 53లోంచి 45 తీస్తే ఎంత వస్తుంది 8 వస్తుంది. సో దిస్ ఈజ్ A4. అండ్ ఫైనల్లీ A5. వాట్ ఈజ్ A5? ఏ ప్లస్ 4d. ఏ అంటే ఎంత మనకి 53 ప్లస్ 4 ఇంటూ డి అంటే ఎంత -15. సో 53 మైనస్ 60 అంటే ఎంత వస్తుంది -7. దేర్ఫోర్ ఒకసారి అన్నీ రాసేద్దామా. A1 ఈక్వల్స్ టు 53, A2 ఈక్వల్స్ టు A3 ఈక్వల్స్ టు 23, A4 ఈక్వల్స్ టు 8, A5 ఈక్వల్స్ టు -7. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 78? ఆల్రెడీ మనం చేసాం కదా ఇలాంటి సమ్ము. సో ఏ టర్మో తెలియదు కదా దాన్ని ఎంత టర్మ్ అనుకుంటాం. ఓకే, సో ముందు ఇచ్చిన ఏపీ రాద్దాం. సో గివెన్ ఏపీ ఏంటి 3, 8, 13, 18 సో ఆన్ 78. సో ఇయర్ ఫస్ట్ టర్మ్ ఏపీ ఏ ఈక్వల్స్ ఎంత మనకి 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 8 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది 5. సో ఏ టర్ము 78 తెలియదు కాబట్టి ఆ టర్మ్ని ఏమనుకుంటాము 78 అనుకుంటాం. సారీ ఎంత టర్మ్ అనుకుంటాం. సెలెక్ట్ ఎంత టర్మ్ బి 78. దట్ ఈస్ ఏఎన్ ఈక్వల్స్ టు 78. ఏఎన్ అంటే ఏంటి ఫార్ములా ఏ ప్లస్ ఎన్ ఉంది కాబట్టి ఏం రాయాలి ఇక్కడ n-1 ఇంటూ డి ఈక్వల్స్ టు 78. దిస్ ఇంప్లైస్ ఏ అంటే చెప్పండి 3 ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఎంత 5 ఈక్వల్స్ టు 78. దిస్ ఇంప్లైస్ n-1 ఇంటూ 5 ఈక్వల్స్ టు 78లోంచి 3 సబ్ట్రాక్ట్ చేసేయండి. 3 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ వస్తుంది కదా. 78లోంచి 3 పోతే ఎంత వస్తుంది 75. దిస్ ఇంప్లైస్ n-1 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 75/5. దిస్ ఇంప్లైస్ n-1 ఈక్వల్స్ టు 5, 15, 75. దిస్ ఇంప్లైస్ n ఈక్వల్స్ టు 15 ప్లస్ 1 అంటే 16. దేర్ఫోర్ 16th టర్మ్ ఈజ్ 78 ఆర్ 78 ఈజ్ 16th టర్మ్. సో ఇది ఫోర్త్ సమ్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. 6.2లో మనకి 4 సమ్స్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మందికి షేర్ అయ్యేటట్లు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.